నమస్కారం అండి ప్రజలారా. ఈరోజు మనం తెలంగాణలో వార్తలు చూసుకుంటే మెయిన్ వార్తలు. అట్లాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే మంత్రి పదవులు. పార్టీ బీఫామ్పై గెలిచిన వారికే చోటు. పిసిసి చీఫ్ నియామకము విస్తరణ ఒకేసారి. 3-4 రోజుల్లో రుణమాఫీ మార్గదర్శకాలు. అసెంబ్లీ తర్వాత రైతు భరోసా, పింఛన్ల పెంపు. మళ్ళీ సీఎం అవుతానని కేసీఆర్ కలలు. అందుకే విద్యుత్ కమిషన్పై విమర్శలు. ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాళే యాదయ్య ఢిల్లీలో పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన సీఎం. పాత బస్తీ విద్యుత్ బిల్లులు వసూలు అదానికి. పాత బస్తీలో కరెంటు బిల్లుల వసూలు బాధ్యత అదాని కంపెనీకి అప్పగించాము. అక్కడ భూగర్భ లైన్లు వేసి మొత్తం వ్యవస్థను మార్చాలని కోరాము. కేంద్రం ఆస్తులను కారు చౌకగా అదానికి అప్పగించడాన్ని రాహుల్ తప్పుపడుతున్నారు. అదే తప్ప అదానితో వ్యాపారం చేయొద్దని ఎప్పుడో అనలే. అదాని దగ్గర డబ్బులున్నాయి, రాష్ట్రంలో పెట్టుబడి పెడుతున్నారు. అందుకే ఆహ్వానించా సీఎం రేవంత్. నేడు వరంగల్ అనుకొండలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. గ్యాస్ పరిశ్రమలో పేలుడు, 5 కార్మికులు దుర్మరణము, 10 మందికి తీవ్ర గాయాలు. రంగారెడ్డి జిల్లా బుర్గల గ్రామ శివారులో ఘోర ప్రమాదము. పేలుడు దాటికి సిద్ధమై చెల్లాచెదరైన మృతదేహాలు. మృతులు యూపీ, ఒడిశా, బీహార్ రాష్ట్రాలకు చెందినవారు. సీఎం రేవంత్ సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశము. ఢిల్లీ మునక 24 గంటల్లో 22.81 సెంటీమీటర్ల వర్షం. 88 ఏళ్లలో ఇదే అత్యధికము. చూడండి. విద్యుత్ బంధు, ఎంపీల నివాసాల్లోకి నీళ్లు. ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1లో కూలిన పైకప్పు. కారు డ్రైవర్ మృతి, 6 గాయాలు. చూడండి, ఢిల్లీలో విపరీతమైన వర్షాలంట. ఈది కుక్కల దాడిలో 8 ఏళ్ల బాలుడు మృతి. మరో ఘటనలో 7 నెలల పాపకు తీవ్ర గాయాలు. పటాన్చెరు మండలంలోని 2 ఘటనలు. ఆదాయ పన్ను పరిధి పెంచండి. సీతారామన్కు తెలంగాణ ఉద్యోగుల వినతి. భర్తకు ఏరే పెళ్లి చేస్తామని భార్య బెదిరించి కిరాతకము. సూర్యాపేట జిల్లాలో గర్భిణి మృతి. ఘటనలో భర్త, ఆడపడుచులు అభాసం చేసిన వారిపై కేసులు. విచారణ అడ్డుకోవాలనే ప్రెస్ మీట్లో తీర్పు ప్రకటించారన్న వాదనతో అర్థం లేదు. విపక్ష పక్షపాతము, అగౌరవం వంటివన్నీ కేసీఆర్ ఊహాలే. ప్రభుత్వ నిర్ణయాలే అమలు చేస్తామని అధికారులంతా చెప్పారు. అందుకే కేసీఆర్కు నోటీసులు. విచారణ కమిషన్ వేయాలని జగదీశ్వర్ రెడ్డి సవాల్ చేశారు ఏజీ. విచారణ కమిషన్ అంటే నిజా నిర్ధారణ సంఘము. అభ్యంతరం ఎందుకు? కేసీఆర్ తరపు న్యాయవాదిని ఉద్దేశించి హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్య. పోగొట్టుకున్న సొమ్మును 11 నిమిషాల్లో పట్టేశారు. సైబర్ నేరగాల వలలో పడ్డ టెక్కి. 18 లక్షలు కొల్లగొట్టిన ముఠా. అప్రమత్తమైన వెంటనే ఫిర్యాదు చేసిన బాధితుడు. వేగంగా స్పందించి రికవరీ చేసిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు. చూడండి. సైబర్ నేరగాల వలలో పడ్డ ఓ సాఫ్ట్వేర్ ఇంజనీరు 18 లక్షలు పోగొట్టుకున్నాడు. వెంటనే తాను మోసపోయానని తెలుసుకొని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయం చెప్పి తమ సహాయం చేయాలని విన్నవించాడు. రంగంలో దిగిన పోలీసులు ఎన్ఆర్సిపి కోర్టులో ఫిర్యాదు నమోదు చేసి నగదు బదిలీ జరిగిన బ్యాంకు అధికారులతో మాట్లాడి నేరగాల ఖాతాలో జమైన డబ్బును ఫ్రీజ్ చేశారు. ఆ మొత్తం ప్రక్రియను కేవలం 11 నిమిషాల్లో పూర్తి చేసి సబాస్ అనిపించుకున్నారు. చూడండి, పోలీసు వాళ్ళు ఎంత తెలివిగా చేశారు. వాళ్ళు 18 లక్షలు బ్యాంకులు వేస్తే ఆ బ్యాంకును అకౌంట్ సీల్ చేయించి బాధ్యతను న్యాయం చేశారు. పివి సంస్కరణలతో దేశము ప్రగతి బాట. సీఎం రేవంత్ మాజీ ప్రధానికి ఘనంగా నివాళి. సేవలను కొనియాడిన పలువురు నేతలు. ప్రతిభకు చిరునామా పివి. ప్రధాని మోడీ. పివి ఘాటు వద్ద నివాళులర్పిస్తున్న కుటుంబ సభ్యులు.
తెలంగాణ భవన్లో పివి చిత్రపటాన్ని నివాళులర్పిస్తున్న కేటీఆర్. ఢిల్లీలో తన అధికార నివాసంలో పివి చిత్రపటాన్ని నివాళులర్పిస్తున్న సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్. బాసరాలో అక్రమాలు బట్టబయలు. ప్రసాద విక్రయాల్లో చేతివాటము. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న గ్రామస్తులు. 2 ఉద్యోగులు, 4 అవుట్సోర్సింగ్ సిబ్బందిపై ఏటు. అక్రమాలను గతంలోనే ఎలుగులోకి తెచ్చినామని చెప్తున్నారు. నిర్మల్ జిల్లా బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రసాద విక్రయాల్లో అక్రమాలకు మరోసారి బట్టలు బయలుపడాయి. చూడండి, తిరిగి విక్రయించేందుకు సిద్ధంగా ఉంచిన ప్రసాద ప్యాకెట్లు పరిశీలిస్తున్న ఈవో. చూడండి ఏదైతే జరిగిందో. ఆ భూములు ఎన్నికిచ్చేయండి. సిఎస్సియులకు గతంలో రాష్ట్రంలో ఇచ్చిన భూములపై కేంద్ర మంత్రి కుమారస్వామికి మంత్రి దుద్దిల్ల విజ్ఞప్తి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే మంత్రి పదవులు. పిసిసిసిపై కసరత్తు కొలిక్కి. అయితే మహేష్ కుమార్ గౌడ్ లేదంటే బలరాం నాయక్ కొత్త మంత్రులుగా 4కి ఛాన్సు. హరితహారం ఇంకపై వన మహోత్సవము. కొత్త లోగోను ఆమోదించిన సీఎం రేవంత్. మహబూబాబాద్లో రైస్ మిల్లర్ల అడ్డదారి. 1.13 లక్షల క్వింటాల్ ధాన్యం స్వాధీనము. పనుల్లో జాప్యానికి సాకులు చెప్పొద్దు. త్రిబుల్-ఆర్పై పకడ్బందీగా కసరత్తు చేయండి. గత ప్రభుత్వం వల్ల కేంద్రం నుంచి తక్కువ నిధులు. అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆదాని సమస్యకు విద్యుత్ బాధ్యత. సరఫరా నుంచి బిల్లుల జారీ వరకు నష్టాల నుంచి తప్పించుకునేందుకే అప్పగించే యోచనలో ఎన్సిపిడిఎల్. హైదరాబాదు సౌత్ సర్కిల్లో అమలు. ఢిల్లీలో సూచనప్రాయంగా సీఎం వెల్లడి. మే నెలలో రాబడులు 11,328 కోట్లు. అదే నెలలో 14,550 కోట్లు ఏమో కాగ్ నివేదిక. రైతు భరోసాపై ప్రజాప్రాయము. నేటి నుంచి 4వ తేదీ వరకు చర్యలు. రైతులు నేతలతో భేటీలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.